హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగానే ఉన్నామండి. అందుకే నేను ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నాను మీకు చెప్పలేదు కదా. మాది ఈస్ట్ గోదావరి అనమాట. ఈ ఈస్ట్ గోదావరి స్లాంగ్లోనే నేను మాట్లాడుతూ ఉంటాను. సో ఇది ఎంత దూరం వెళ్ళింది, ఎవరెవరు చూస్తున్నారు అనేది నాకు తెలియాలి అని అంటే కొంచెం మీ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఏరియాలని మాకు కామెంట్ రూపంలో పెడితే నా వీడియో ఎంత దూరం వెళ్ళింది అనేది నాకు తెలుస్తుంది. సో నాకు తక్కువ సబ్స్క్రైబర్సే ఉన్నారు, కొత్తగానే ఛానల్ స్టార్ట్ చేశాను నేను. సో దాని గురించి అనమాట ఈ ఆతృత అనేది. సో చూడండి, నేను ఈరోజు కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ కోడిగుడ్డు ఫ్రై ఎలా చేస్తున్నాను, ఏ విధంగా చేస్తున్నాను, ఇది ఒక కొత్త రకంగా నేను ట్రై చేశాను అనమాట. ట్రై చేయడం కాదు, నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తూ ఉంటాను. దాని గురించి ఈ వీడియో ఒకసారి యూట్యూబ్లో పెట్టాలి అని మా ఇంట్లో వాళ్ళు అడగడం వల్ల దీన్ని వీడియో చేశాను అనమాట. సో మీరు భయపడకండి, ఎందుకనంటే చుట్టూ చాలా దీని పరిస్థితుల ప్రభావాలు ఇవన్నీ దారుణంగా ఉంటాయన్నమాట. ఎందుకనంటే చూసారా, ఉల్లిపాయలు కట్ చేసాం, వేస్ట్ అంతా పక్కనే ఉంది. సో ఇలాంటివన్నీ కూడా నేను చూసుకోవాలి, ఇంకా అప్డేట్ అవ్వాలి నేను కూడా. సో ఆనియన్స్ కట్ చేస్తున్నాను చూసారా, ఇదేమీ నేను ఫాస్ట్గా పెట్టలేదు, నేను ఇంతే ఫాస్ట్గా ఆనియన్స్ కట్ చేస్తాను. దీనికి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, దాంతోపాటు ఒక 2 టమాటాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు. అంటే పచ్చిమిరపకాయలు అని తెలియాలని ఎక్కువ పెట్టాను నేను. సో 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతాయి. సో దీనికోసం ముందుగా మనం కడాయి వేడి చేసుకుని దాంట్లో ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ ఏంటో తెలుసా? ఈ ఆయిల్ ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ 1 కేజీ, పల్లి ఆయిల్ 1 కేజీ, అలాగే నువ్వులు ఆయిల్ 1 కేజీ అనమాట. ఇలా 3 కేజీలు మిక్స్ చేసి ఒక బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే కూరలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి, ఈ 3 రకాలు కలుపుకోవడం వల్ల. ఇంకొకటి ఏంటో తెలుసా, ఈ ఆయిల్స్ అన్నీ కూడా మేము సొంతంగా తయారు చేసుకుంటాం. అంటే పల్లీలు కొనుక్కొని ఆడించుకుంటాం, నువ్వులు కొనుక్కొని ఆడించుకుని, ఈ సన్ఫ్లవర్ అంటే తప్పదు, ఇక కొట్టు దగ్గరది మేము వాడతాం అనమాట. సో ఈ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ కానీ రకరకాలు ఉంటాయి కదా సన్ఫ్లవర్స్, ఏదో ఒకటి తీసుకుని దాంట్లో కలుపుకుంటాం. సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం జీలకర్ర వేసాను, చూసే ఉంటారు. సో ఈ జీలకర్ర ఎందుకు వేసానంటే, ఈ జీలకర్ర వేయడం వల్ల ఈ కడాయిని మసాలాలు కానీ కారం కానీ ఈ దాని నుంచి వచ్చే ఏదైతే ఉంటుందో ఇది ఏది కూడా మసాలా కానీ దాన్ని పట్టుకోవన్నమాట. సో ఆనియన్స్ కూడా అందుకే వేసుకుంటాం, ఆనియన్స్ వేసుకుంటే దాన్ని పట్టుకోవు. చూడండి చక్కగా ఫ్రై అయినాయి కదా, దోరగా ఫ్రై అయినాయి. ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం, ఎందుకనంటే ఈ ఫ్రై ఎగ్స్ కోసం సరిపోదు, ఎందుకంటే కొంచెం పచ్చిదనం ఉంది, పచ్చి వాసన వస్తుంది. దానికోసం మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి కొంచెం మగ్గింది కదా, ఈ సైడ్లు బ్లాక్ అయినాయి, కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టుకున్న ఆనియన్స్ బ్లాక్ అయినాయి. దాంతోపాటుగా జీలకర్ర కూడా చక్కగా దాని పరిస్థితికి అది వచ్చిందన్నమాట, పేలినాయి అనమాట. దాంట్లో జీలకర్రలో ఉన్నాయన్నీ పేలినాయి పైకి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇందాక చూపించారు కదా టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ, ఈ టమాటా పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా దాంట్లో వేసుకొని చక్కగా కలుపుకుందాం. చూడండి ఎంత నేను కలుపుతూనే ఉంటాను, ఎందుకనంటే మనం తిప్పుతూ ఉన్నప్పుడే దాని యొక్క ఒరిజినాలిటీ అనేది బాగుంటుంది. ఎందుకనంటే చాలామంది ఏం చేస్తుంటారు, సరిగ్గా తిప్పరు, వేసామా మూత పెట్టేసామా మగ్గే వరకు చూస్తారు. కాదు, తిప్పడం వల్ల ఏమవుతుందంటే పైకి కిందకి అవడం వల్ల ప్రతి దాన్ని కూడా అది ఫ్రై చేస్తుంది. కొన్ని ఇప్పుడు కింద ఉన్నాయి ఫ్రై అవుతాయి, పైన ఉన్నాయి బాయిల్ అయిపోతాయి కదా. చూడండి ఉప్పు కూడా వేసాను కదా. ఈ ఉప్పు ఎందుకు వేసానంటే, ఈ ఉప్పు వల్ల చక్కగా వాటర్ రిలీజ్ చేస్తుంది. ఆనియన్ టమాటా ఇవన్నీ కూడా వాటర్ రిలీజ్ చేస్తాయి తొందరగా. సో ఆ వాటర్ రిలీజ్ చేసి, ఉప్పు కూడా వాటరే కాబట్టి అది ఆ చమాయింపులోనే అది కూడా కొంచెం వాటర్ వస్తుంది. సో అలాగా చక్కగా మనం చేద్దాం. చూడండి మీరు చక్కగా గమనించండి, ఇది నేను ఎవరిని ఇమిటేట్ చేయట్లేదు, నా ఒరిజినల్ ఇలాగే ఉంటుంది, నేను మాట్లాడే విధానం కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే మా ఈస్ట్ గోదావరి స్లాంగ్లో మాట్లాడితే ఎక్కడ ట్రోల్స్ అవుతాయని చెప్పేసి నేను మాట్లాడట్లేదు. సో ఒక స్పూను పసుపు వేసుకున్నాను, అది కూడా చూడండి ఇలా తిప్పాను కదా, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్స్ ఒకటి వేయబోతున్నాను, అది సస్పెన్స్ అనమాట ఈ ఫ్రైకి. చూడండి చక్కగా ఫ్రై అయింది, మంచి కలర్ వచ్చింది కదా, రెడ్డిష్గా వచ్చింది. ఈ కలర్ రావడం గురించే ఆ టమోటాలు అనేది వేస్తాయి, ఇది అసలైంది.
ఏంటిది తెలుసా? అల్లం ముక్కలు. అల్లం కట్ చేసి చిప్స్ కింద కట్ చేసి వేస్తానన్నమాట. ఈ అల్లం వేయడం వల్ల మంచి టేస్ట్, మసాలా టేస్ట్, అంటే ఏ మసాలా వాసన వస్తుంది అంటే మీట్ మసాలా ఫ్లేవర్ అనేది వస్తుంది. మనం ఈ ఏదైతే మాంసం అంటే మటన్ వండుతామో ఆ మటన్ ఫ్లేవర్ అనేది ఈ ఎగ్స్లో వస్తుంది. మీరు ట్రై చేయండి, నేనేమి దీన్ని అబద్ధం చెప్పట్లేదు. సో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా అది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ఈ వింటర్ సీజన్లో అల్లం కూరల్లో వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ కఫం పట్టడం, జలుబు చేయడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అల్లం వేసుకోవడం చాలా మంచిది. మనం డైరెక్ట్గా అల్లం తినాలంటే తినలేం కదా, అన్నంలో ఒక ముద్దతో పాటు వెళ్ళిపోతుంది నోట్లోకి. ఓకే, అప్పుడు కొంచెం కారం వేసుకోండి. కారం కూడా ఒక స్పూన్, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, సో దానివల్ల కొంచెం కారం కూడా మనం తక్కువ వేసుకుంటాం. ఇప్పుడు చూడండి చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం, ఎక్కువ వేయలేదు చూడండి. కనీసం నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ 5 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి ఉంటాను నేను. ఎందుకో తెలుసా? ఈ కారం అంతా కూడా మళ్ళీ వాటిల్లో కలవాలి అంటే, మసాలా మొత్తం అక్కడ ఉన్న గ్రేవీ మొత్తానికి కలాలి అని అంటే ఖచ్చితంగా కారం వేయాలి, వాటర్ పోయాలి. మీరు ఒకటి గమనించారో లేదో, ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అవ్వలేదు, అదొకటి గమనించండి. అలాగే టమాటోస్ కూడా పూర్తిగా ఫ్రై అవ్వలేదు. ఎందుకని ఇలా చేయలేదు అని అంటే, అలా ఉంటేనే అది స్వీట్గా, పుల్లగా, తీగా, ఉప్పగా, కారంగా అన్ని రకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఆనియన్ సగమే బాయిల్ అయింది కాబట్టి అది స్వీట్గా ఉంటుంది, తీపిగా ఉంటుంది. టమాటా పులుపుగా ఉంటుంది, కారంగా ఉంటుంది. సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి అది ఉప్పుగా ఉంటుంది. ఇలా 4 రకాల టేస్ట్లు మన నాలుగుకి తగులుతాయి. అంతేకాకుండా అల్లం ముక్కలు వేసాం కదా, దాని ఘాటు కూడా చక్కగా మనకి దొరుకుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఎగ్స్ కొట్టుకుంటున్నాం. ఈ ఎగ్స్ ఏంటంటే 4 ఎగ్స్ వేస్తాను, ఎందుకంటే మేము 4 కదా, దాని గురించి 4 ఎగ్స్ వేస్తున్నాను. ఓకే, ఈ 4 ఎగ్స్ వేసుకొని దాన్ని తిప్పుతూ ఉండాలి. ఎందుకు తిప్పుతూ ఉండాలి? ఒకే చోట ఉంటే అది అలా ఉండిపోద్ది కాబట్టి తిప్పుతూ ఉంటే, మనం చేసేదే ఎగ్ ఫ్రై కాబట్టి ఖచ్చితంగా మనం తిప్పాలి. ఇప్పుడు చూసారా, ఎగ్ వెళ్ళి సైడ్ని పట్టుకుంటున్నా కూడా అది దాన్ని ఉండట్లేదు. ఇది ఒరిజినల్ నాన్ స్టిక్ కాదు నేను తీసుకున్నది, ఇది ఎవరో డూప్లికేట్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది నాకు డూప్లికేట్గా ప్యాన్ ఇది. సో అయినప్పటికీ కూడా దాన్ని పట్టుకోవట్లేదు. చూసారా, ఎందుకని పట్టుకోవట్లేదు అంటే కారణం మనం ముందుగా వేసిన జీలకర్ర, హాఫ్ బాయిల్డ్ ఆనియన్స్, వీటి వల్ల అది పట్టుకోదు. మీకు కావాలంటే ట్రై చేయండి. అదేంటి నేను జీలకర్ర వేసి ఉండాను అంటే, జీలకర్ర మొత్తం మాడి మెస్ అయ్యే వరకు మీరు పెట్టుకోకూడదు. అది మనం వేసిన తర్వాత అది బాయిల్ అయ్యి అరోమా వస్తేనే, అది ఉడికితేనే అది పట్టుకోకుండా ఉంటాయి. ఓకే, అదొకటి గుర్తుంచుకోండి. నేను చెప్పేవన్నీ కూడా పాటించవచ్చు, మీ ఇష్టం, పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు. కాకపోతే ఏంటంటే నాకు తెలిసిన విషయాన్ని కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను అంతే. సో ఎగ్ ఫ్రై చూసారా, ఇది చక్కగా అయిపోయింది. ఇది మీరు ఎన్ని రకాలుగానైనా వాడుకోవచ్చు. ఎగ్ స్ప్రింగ్ రోల్స్ కూడా చేసుకోవచ్చు. చపాతీలు చేసుకొని దాంట్లో వేసుకొని దాంట్లో తిప్పి పెట్టుకుంటే, రోస్ట్ చేసి పెట్టుకుని ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. మా పిల్లలకు కూడా అప్పుడప్పుడు స్కూల్ కోసం నేను ఇలా చేస్తూ ఉంటాను. ఈ ఫ్రైని అంతా కూడా చపాతీ మధ్యలో వేసి దాన్ని రోల్ చేసి పేపర్ చుట్టి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.